విసురుంటే ఇది నీ ఒంటి మీద ఉండేది, నా చేతిలో ఎందుకు ఉండేది? కత్తి విసురుతానంటే కాళ్ళు వచ్చే చూడత్తా. అక్కడ ఈ పాటికి ఫంక్షన్ మొదలైపోయి ఉంటది. నీ కూతురు అక్కడ ఏ విన్యాసాలు చేస్తుందో ఏమో. ఇంకో టెన్షను నీ దూకుడికి ఏం చేస్తాడో అని దూకు 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 దూకుతామని టెన్షను దుమ్ము దుమ్ము లేపుతామని టెన్షను ఇప్పుడు మీ అందరి ముందుకి ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇన్వైట్ చేయబోతున్నానండి. ఆవిడ వస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఇంద్రధనుస్సులో రంగులు మొత్తం వెదజల్లినట్టు ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎవరో కాదు, మనసు మమత సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితురాలైనటువంటి ప్రియా గారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మిస్ కీర్తి గారు ఆన్ టు ద డాష్. ఇంత అందమైన అమ్మాయిలు కూడా నెగిటివ్ షేడ్స్ చేసేస్తున్నారండి, ఏమనుకోవాలి చెప్పండి? ఇంకా ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏమనుకుంటావండి? ఇంత అందమైన అమ్మాయి పక్కన వచ్చి నుంచి ఉంటే అబ్బాయిని ఎందుకు కొట్టలేదా అనుకుంటున్నాను. కరెక్ట్ విన్నారు మీరు. నేను సరిగ్గా వినలేదు, సరిగ్గా చెప్పు. ఇంత అందమైన అమ్మాయి వచ్చి పక్కన నుంచుంటే అబ్బాయిని అయ్యి ఎందుకు పుట్టలేదా అనుకుంటున్నానండి. ఇంకొకసారి వినాలనిపించి అడిగాను, నాకు ముందే వినిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ నా వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. నా పేరు కీర్తి, మనసు మమతలో ప్రియా క్యారెక్టర్ చేస్తున్నాను. మీరందరూ చూస్తున్నారు, అక్కడ నెగిటివ్ ఉండొచ్చు కానీ నేను చాలా సాఫ్ట్, చాలా పాజిటివ్. నా ఫ్రెండ్ ఊర్మిళ గారు సక్సెస్ మీట్కి పిలిచింది, సో వచ్చాను తనకి ఆల్ ది బెస్ట్ చెప్దామని. మీరందరూ చూస్తున్నారు కదా ప్రియా ఎంత నెగిటివ్గా ఉంటుందో, అంత నెగిటివ్ లేను, అందుకే ఏం మాట్లాడలేదు, చిన్నగా సాఫ్ట్గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. బాబు తిమ్మిడి తరువులేసే గరీబు కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబుల్ కాటు బ్రెడ్డల్లే పాటమైన పట్టింపులే
మరొక స్పెషల్ గెస్ట్ మరి ఈరోజు ఈ సక్సెస్ మీట్కి విచ్చేశారండి. ఆవిడెవరో కాదు, ఆడదే ఆధారం సీరియల్ ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితురాలైనటువంటి రేణుకా గారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో. ప్లీజ్ వెల్కమ్ మిస్ రేణుకా గారు ఆన్ టు ద డాష్. చూస్తున్నారు కదండి నన్ను ఆడదే ఆధారం సీరియల్లో 3 o'clockకి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను. ఏవో ఒక ఫ్యామిలీ టెన్షన్స్, ఆ ఫ్యామిలీ టెన్షన్స్ నుంచి రిలీఫ్ తీసుకోవడానికి నా ఫ్రెండ్ ఫంక్షన్కి వచ్చేసానండి. మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు, సారీ చిచ్చర పిడుగులు, దత్తు అండ్ సాయి ప్రియా. చూసారు కదండి, నేను చెప్పాను కదా చిచ్చర పిడుగులని మారుపేరు అనమాట. నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. ఘర్షణ అనే రియాలిటీ షోతో మనందరినీ అలరించారు. ఇప్పుడు క్రియేటివ్ మ్యాజికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మరొకసారి మనందరినీ అలరించడానికి రాబోతున్నారు. ఇక నా వల్ల కాదు, మీరే చూస్తారుగా, మీరే భరించండి. నేను వెళ్ళిపోతున్నాను. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि. महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटिप्रकाशं शातं, महाकाव्यनाटकादिप्रियं मूषिकागणमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं मूषिकागणमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिमन्दिर मन्दिर 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 मन्दिर
चले जा चले నేను తలే ధువా చలే പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ
కాదు మేము హే బాపు బంజారులం లంబాడి వాడియా కోరం హే బాపు బంజారతా హే గుంగ్లీ హే గౌలీ శ్రీని హే కాంతి బాపు అందాల లంగేసినం మేము అద్దాల ముసిగేసినం ముక్కెర పెట్టినం కమ్మాలు పెట్టినం అందాల లంబాడి వేషాలు కట్టినం చెప్పించేశావా? మీరు చెప్పడం అది నేను చేయకపోవడమా? స్లిప్పులన్నీ నేనే రాసి పెట్టాను. గుడ్. మరి నా స్లిప్ నాకు ప్రత్యేకంగా ఉందా? మీలాగే మీ స్లిప్ కూడా డేంజర్ అని దాని మీద ఒక చిన్న రెడ్ డాట్ పెట్టాను. అదే మీకు గుర్తు. పెద్దగా శ్రమ లేకుండా ఆ డాట్ ఉన్న స్లిప్ ని ఫస్ట్ మీరే తీయండి. సత్యతో ఆడండి, సావిత్రిని ఏడిపించండి. అందుకే ఉమా, నువ్వంటే నాకు అభిమానం. చెప్పింది చెప్పినట్టు చక్కగా చేస్తావు. మీరిచ్చే బహుమతులు కూడా అంతే చక్కగా ఉంటాయి కదా మేడం.
నీ కష్టాన్ని బట్టి ఈ బహుమతులు ఎప్పుడూ ఉంటాయి.